సిఐటియు సంగారెడ్డి జిల్లా 4వ మహాసభ సదాశివపేట పట్టణంలో 19వ తారీఖు నాడు జరిగింది. మొత్తం జిల్లాలో ఉన్నటువంటి 28 మండలాలు 9 పారిశ్రామిక ప్రాంతాల నుంచి 400 మంది ప్రతినిధులు ఈ మహాసభ లోపల పాల్గొన్నారు. మహాసభకి ముఖ్య అతిథులుగా సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు చుక్కరాములు గారు, రాష్ట్ర ఉపాధ్యక్షులు వీరయ్య గారు, మల్లికార్జున్ గారు ముగ్గురు కూడా రాష్ట్ర కేంద్రం నుంచి ఈ మహాసభ పరిశీలకులుగా హాజరయ్యారు. అయితే రాబోయేటువంటి కాలానికి ఈ మహాసభ నూతన కమిటీని కూడా ఎన్నుకుంది. సిఐటియు జిల్లా అధ్యక్షులుగా మరోసారి నేను వీరం మల్లేశం జిల్లా అధ్యక్షులుగా ఎన్నికయ్యాను. అట్లే జిల్లా కార్యదర్శిగా సాయిలు ఎన్నికయ్యారు. జిల్లా కోశాధికారిగా రాజయ్య ఎన్నికయ్యారు. వీళ్ళతో పాటు జిల్లా ఉపాధ్యక్షులుగా ఏ మాణిక్యం, పాండురంగారెడ్డి, పి బాగారెడ్డి, మంగ, అట్లనే ప్రవీణ్ కుమార్, ఆర్ అనంతరావు, బి నాగేశ్వరరావు ఈ 7 మంది ఉపాధ్యక్షులుగా, అట్లనే ఎస్ మైపాల్, ఎం యాదగిరి, విద్యాసాగర్, సురేష్, వై యశోద, ఎన్ రమేష్ ఈ 6 మంది సహాయ కార్యదర్శులుగా జిల్లా సహాయ కార్యదర్శులుగా ఎన్నికయ్యారు. మొత్తం 17 మందితోని జిల్లా ఆఫీస్ బేరర్సు, అట్లనే మరో 42 మందితోని మన జిల్లా కమిటీ, అంటే 42 + 17 మొత్తం 58 మంది జిల్లా కమిటీ. జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి అనేక సంఘాలు, రంగాలు, పరిశ్రమల నాయకత్వంతో ఈ జిల్లా కమిటీ ఏర్పడ్డది. అయితే ఈ కమిటీ రాబోయేటువంటి రోజులలో ఏ సమస్యల మీద పనిచేయాలి అని చెప్పేటువంటిది ఒక 14 తీర్మానాలు ఈ జిల్లా మహాసభ లోపల మేము తీసుకున్నాం. ఇప్పటికే మల్లికార్జున గారు చెప్పినట్టు కనీస వేతనాలు 5 సంవత్సరాలకు ఒకసారి పెరగాల్సినటువంటి వేతనాలు 16 ఏళ్ళైనా కూడా పెరగలేదు. పరిశ్రమలలో 12 గంటలు పని చేయించుకొని 10,000, 12,000 రూపాయలు ఇస్తూ ఉన్నారు. 26,000 రూపాయల కనీస వేతనం పెంచాలి అని చెప్పేటువంటి ఒక ప్రధానమైనటువంటి సమస్య మీద మహాసభ తీర్మానం చేసింది. రాబోయే రోజులలో దీని మీద పోరాటం చేయబోతా ఉన్నాం. ఇక రెండవది, కార్మిక వర్గానికి స్వతహాగా వచ్చినటువంటి కాదు హక్కులు, పోరాడి సాధించుకున్నటువంటి 150 సంవత్సరాల చరిత్రలో అనేక పోరాటాలు చేసి సాధించుకున్నటువంటి 44 కేంద్ర కార్మిక చట్టాలని ఇలా కేంద్ర బీజేపీ ప్రభుత్వం తుంగలో దొక్కి వాటన్నిటిని రద్దు చేసి 4 లేబర్ కోడ్లు తీసుకొచ్చింది. ఈ 4 లేబర్ కోడ్లు వ్యతిరేకిస్తూ వీటిని వెంటనే రద్దు చేయాలి అని చెప్పేటువంటి ఒక తీర్మానాన్ని కూడా ఈ మహాసభ లోపల మేము నిర్ణయం తీసుకున్నాం. రాబోయే రోజులలో ఈ లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా ఈ తీర్మానం మీద మేము కొట్లాడబోతా ఉన్నాం. అట్లనే మూడవది, జిల్లాలో ఉన్నటువంటి స్కీమ్ వర్కర్లు, అంటే అంగన్వాడీ, ఆశా వర్కర్లు, మధ్యాహ్న భోజన కార్మికులు, ఐకేపీ విఓఏలు, అట్లనే అనేక ఫీల్డ్ అసిస్టెంట్లు, ఇట్లాంటి వాళ్ళందరూ స్కీమ్ వర్కర్లు ఉన్నారు. ఈ స్కీమ్ వర్కర్లందరినీ ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి వాళ్లకు పిఎఫ్, ఈఎస్ఐ సౌకర్యాలు అమలు చేయాలి. అట్లనే వాళ్ళ కనీస వేతనం 26,000 రూపాయలకు పెంచాలి. వాళ్ళకు కూడా రిటైర్మెంట్ సౌకర్యం అనేటువంటిది కల్పించాలి అని చెప్పేటువంటిది ఒక ముఖ్యమైనటువంటి డిమాండ్ను ఈ మహాసభ లోపల తీసుకున్నాం. అట్లనే కాంట్రాక్ట్ కార్మికులు, ఇప్పుడు మన జిల్లాలో మొత్తం జిల్లా వ్యాప్తంగా సుమారు ఒక 1375 భారీ మధ్యతరహా పరిశ్రమలు ఉన్నాయి. ఇందులో 1,80,000 మంది కార్మికులు పనిచేస్తున్నారు అనేది మేము సర్వేలో మాకు వచ్చినటువంటి అంచనా. ఈ 1,60,000 మంది కార్మికులు ఫ్యాక్టరీలలో పనిచేస్తే అందులో 1,20,000 మంది కాంట్రాక్ట్ కార్మికులు, అంటే పర్మనెంట్ కార్మికులు తగ్గిపోతున్నారు, కాంట్రాక్ట్ కార్మికులు పెరుగుతూ ఉన్నారు. ఎక్కడ చూసినా కూడా కాంట్రాక్ట్లు ఎవరే ఇలా మనకు కనబడుతూ ఉన్నారు. అంటే కాంట్రాక్ట్లు ఎవరంటే ఎప్పుడంటే అప్పుడు తీసేయచ్చు, ఎంత ఇచ్చినా కూడా వాడు తీసుకుంటాడు, ఎన్ని గంటలు పని చేయమంటే అన్ని 10 గంటలు చేస్తాడు. అందుకే కాంట్రాక్ట్ లేబర్ అనేటువంటిది ఇలా పెద్ద ఎత్తున పరిశ్రమల్లోకి వస్తూ ఉన్నారు. ఇందులో ఎక్కువ మంది నార్త్ ఇండియన్స్ వస్తూ ఉన్నారు. ఒరిస్సా, బీహారు, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, అట్లనే మన జార్ఖండ్, ఉత్తరప్రదేశ్ ఈ రాష్ట్రాలు, పశ్చిమ బెంగాల్ ఈ రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున వలస కార్మికులు వస్తూ ఉన్నారు. వీళ్ళకి కంపెనీలోనే షెడ్లు వేసి
ఒక్కొక్క షెడ్ లోపల 10 మందిని 20 మందిని గోజల్ని కుక్కినట్టు కుక్కి వాళ్ళను చాలా దుర్మార్గంగా వాళ్ళ పట్ల వివరిస్తూ ఉన్నారు. వాళ్ళతోని 12 గంటలు పనిచేయించుకుంటున్నారు. వాళ్ళకి ఈఎస్ఐ లేదు, పిఎఫ్ లేదు, ఎలాంటి చట్టపరమైన సౌకర్యాలు లేవు. ఒక 12,000 13,000 రూపాయలు ఇచ్చేసి గోజల్లాగా పనిచేయించుకుంటున్నటువంటి పరిస్థితి ఉన్నది. అందుకే ఈ కాంట్రాక్ట్ కార్మికుల యొక్క సమస్యల మీద రాబోయే రోజులలో సిఐటి పెద్ద ఎత్తున పోరాటం చేయాలని చెప్పేటువంటి ఒక తీర్మానాన్ని కూడా ఈ మహాసభ లోపల మేము తీసుకోవడం అనేటువంటిది జరిగింది. అట్లనే మహిళలకు సంబంధించి ఇలా పరిశ్రమలలో పనిచేస్తున్నటువంటి కార్మికులలో, అట్లనే అసంఘటిత రంగంలో స్కీమ్ వర్కర్లలో పనిచేస్తున్నటువంటి మహిళలు, ఎక్కువ మంది మహిళలు పనిచేస్తూ ఉన్నారు. ఒక ఇంట్లో ఇద్దరు పనిచేస్తే తప్ప బతకలేని స్థితి వచ్చింది. భర్త భార్య ఇద్దరు పనిచేస్తూ ఉన్నారు. మనం బొంతపల్లి, కాజీపల్లి, బొల్లారం ప్రాంతాలకు వెళ్తే ఇంట్లో ఇద్దరు ఉంటే ఇద్దరు కూడా డ్యూటీకి వెళ్తున్నారు. ఈ మహిళలకు పని ప్రదేశాలలో వేధింపులు, పెద్ద ఎత్తున సెక్సువల్ హరాస్మెంట్స్ అనేటువంటివి జరుగుతూ ఉన్నాయి. అందుకే దీన్ని నిరోధించాలి, అట్లనే పోష్ యాక్ట్ని ఖచ్చితంగా అమలు చేయాలి అని చెప్పేటువంటి మహిళల యొక్క భద్రతకు సంబంధించినటువంటి సమస్యల మీద కూడా మహాసభ లోపల ఒక తీర్మానం అనేటువంటిది చేయడం జరిగింది. దీని మీద రాబోయే రోజులలో మా పోరాటం ఉంటుంది. అట్లనే మీరు మొన్న చూశారు సిగాచి పరిశ్రమ. ఇలా ఫార్మా కంపెనీ లాభాల కోసం, అది అరవిందో కానీ, అట్లనే రెడ్డి ల్యాబ్స్ కానీ, అట్లనే ఈరోజు విరూపాక్షి కానీ, ఎంఎస్ఎన్ కానీ, ఇట్లాంటి పెద్ద ఫార్మా కంపెనీలన్నీ మన సంగారెడ్డి జిల్లాలో ఉన్నాయి. ఇక్కడ ఎలాంటి భద్రతా చర్యలు సక్రమంగా లేవు. దీనికి తార్కాణమే మొన్న సిగాచి పరిశ్రమ లోపల జరిగినటువంటి పేలుడు. 54 మంది కార్మికులు ఇలా పిట్టల్లాగా రాలిపోయారు. 54 మంది చనిపోతే రాష్ట్ర ముఖ్యమంత్రి వచ్చి పోరాటం చేస్తున్నటువంటి కార్మికులు ఓదార్స్తూ ₹1 కోటి ఇస్తాము ఒక కుటుంబానికి అని చెప్పారు. కానీ ఇప్పటిదాకా ఆ కోటి పరిహారం దొరకలేదు, వాళ్లకు సరైనటువంటి నష్టపరిహారం రాలేదు. అట్లనే ఆ కంపెనీ 3 నెలల పాటు తాత్కాలికంగా బంద్ చేస్తున్నామని చెప్పారు. ఇప్పుడు ఆ బంద్ చేసినటువంటి కార్మికులకి జీతం ఇవ్వాలి, ఆ జీతం ఇప్పటిదాకా ఇవ్వలేదు. చెట్టుకోడు పుట్టకోడయ్యాడు. అందుకే సిగాచి పరిశ్రమలో జరిగినటువంటి ప్రమాదంలో చనిపోయిన కుటుంబాలకు ₹1 కోటి నష్టపరిహారం ఒకే దప్ప వెంటనే ఇవ్వాలి అని చెప్పి, అట్టనే ఆ కార్మికుల్ని ఆదుకోవాలని చెప్పేటువంటి ఒక తీర్మానాన్ని కూడా ఈ మహాసభ లోపల మేము తీసుకోవడం అనేటువంటిది జరిగింది. అదేవిధంగా గ్రామ పంచాయతీ మున్సిపల్ కార్మికులు, ఇది శానిటేషన్ వర్కర్లు, ఇలా మురికి పనిచేస్తున్నటువంటి కార్మికులకి సరైనటువంటి రక్షణ పరికరాలు లేవు, వాళ్ళని పట్టించుకునేటోళ్ళు లేడు, ప్రమాదాలు జరుగుతున్నాయి, అట్లనే రోగాలు వచ్చి చనిపోతూ ఉన్నారు, నష్టపరిహారం ఇవ్వట్లేదు. అందుకే ఈ మున్సిపల్ గ్రామ పంచాయతీ కార్మికులకు సరైనటువంటి భద్రతా చర్యలు తీసుకోవాలి, వాళ్లకు చట్ట ప్రకారం సౌకర్యాలు అమలు చేయాలి, కనీస వేతనం 26,000 పెంచాలని చెప్పి ఒక 2 తీర్మానాలను కూడా ఈ మహాసభ లోపల తీసుకోవడం జరిగింది. మనం ఇప్పుడు సంగారెడ్డి వైద్య కళాశాల వచ్చింది, మనకు హాస్పిటల్ ఇప్పుడు ఇంతకుముందు ఉండేది. ఇప్పుడు మరి మెడికల్ కాలేజ్ వచ్చిన తర్వాత మెడికల్ కాలేజీలో పనిచేస్తున్నటువంటి కార్మికులు కనీస వేతనం లేదు. ఈరోజు పర్మనెంట్ కార్మికులు లేరు, అంతా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులే. అందుకే ఈ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ విధానం అనేటువంటి దాన్ని రద్దు చేయాలి, పర్మనెంట్ నేచర్ ఆఫ్ వర్క్లో పనిచేసేటువంటి వాళ్ళని పర్మనెంట్ చేయాలి అని చెప్పేటువంటి ఒక డిమాండ్ మీద కూడా మేము ఒక తీర్మానాన్ని ఆమోదించుకోవడం జరిగింది. ఇట్లా ఒక 14 రకాల తీర్మానాలు, అది స్కీమ్ వర్కర్లు కావచ్చు, కార్మికులకు సంబంధించినటువంటి సమస్యల మీద ఒక 14 రకాల తీర్మానాలు ఈ మహాసభ ఏకగ్రీవంగా ఆమోదించింది. అయితే మహాసభలో దీని మీద చర్చ కూడా జరిగింది. అనేక మంది పోరాటంలో పాల్గొన్నటువంటి, రకరకాల ఉద్యమాల్లో పాల్గొన్నటువంటి సెలెక్టెడ్, ఎంపిక చేసినటువంటి 400 మంది ప్రతినిధులు ఈ మహాసభలో పాల్గొని ఈ సమస్యలన్నిటి మీద కూడా చర్చించారు. రాబోయేటువంటి కాలం లోపల చేయాల్సినటువంటి పోరాటాల్ని, కర్తవ్యాన్ని కూడా ఇందులో నిర్దేశించుకోవడం అనేటువంటిది జరిగింది. అంటే మేము జిల్లా కార్మిక వర్గానికి ఒక దిక్సూచిలాగా, ఇలా సిఐటి కమిటీ అనేది ఒక దిక్సూచిలాగా పనిచేస్తూ ఉంది. ఇప్పటికే జిల్లాలో ఒక ప్రథమ స్థానంలో ఉండి జిల్లా కార్మిక వర్గానికి ఏ సమస్య వచ్చినా, అది ప్రమాదం జరిగినా, అది తీసేసినా, అది కార్మికుడికి ఏమైనా నష్టం జరిగినా, ఏ సమస్య వచ్చినా కూడా ఆ సమస్య తమ సమస్యగా భావించి అలా సిఐటి ఆ కార్మిక వర్గం కోసం పోరాడుతూ ఉంది. రేపు రాబోయే రోజులలో కూడా కార్మికుల యొక్క సమస్యల పరిష్కారం కోసం సిఐటి ముందు పీఠ నిలబడి ఇతర అవసరమైతే ఇతరులను కూడా కలుపుకొని పెద్ద ఎత్తున పోరాటాన్ని సిద్ధం చేయాలని చెప్పి భావిస్తా ఉన్నాం. ముఖ్యంగా కనీస వేతనాలు, ప్రమాదాలు, వాళ్ళ యొక్క ఉద్యోగ భద్రత,
ఇగో ఈ సమస్యల పరిష్కారం కోసం రాబోయే రోజులలో సిఐటియు ఉద్యమిస్తుందని చెప్పి తెలియజేస్తూ మీ ద్వారా కార్మిక వర్గం కూడా ఈ ఉద్యమాల లోపల భాగస్వామ్యం కావాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. చివరిగా ఈ మహాసభ మరి ఉదయం నుంచి సాయంత్రం దాకా జరిగినటువంటి మహాసభ లోపల మొత్తం రాబోయేటువంటి కాలానికి జిల్లా కమిటీని జిల్లా ఆఫీస్ బేరర్స్ ఎన్నుకున్నా. నేను ఇంతకుముందు చెప్పినట్టు ఆఫీస్ బేరర్స్గా 17 మంది, 42 మంది జిల్లా కమిటీ సభ్యులుగా ఎన్నుకోవడం అనేటువంటి జరిగింది. రాబోయే రోజులలో ఈ కమిటీ ఈ కార్మిక వర్గ సమస్యల పరిష్కారం కోసం పనిచేస్తుంది. థ్యాంక్ యూ. సంగారెడ్డి జిల్లా 4వ మహాసభలు సదాశివపట్నంలో పెద్ద ఎత్తున విజయవంతమైనవి. ఎందుకంటే గత 3 సంవత్సరాల పాటు ఈ జిల్లాలో అవలంబించినటువంటి విధానాలు రాబోయే 3 సంవత్సరాల కోసం రూపొందించినటువంటి కర్తవ్యాలు ప్రధానంగా మహాసభ చర్చించింది. మీ అందరూ తెలుసు, అనేక సందర్భాలలో మీడియా మిత్రుల ద్వారా ఈ ప్రభుత్వం దృష్టికి మేము తీసుకెళ్లే సందర్భాలు ఉన్నాయి. ముఖ్యంగా రాష్ట్రంలో కనీస వేతనాల సమస్య అనేటువంటిది ఒక జటిలంగా మారింది. సుమారు 16 సంవత్సరాలు పైబడి రాష్ట్రంలో కనీస వేతనాలు సవరించకుండా పాలక వర్గాలు పరిపాలిస్తున్నాయంటే ఇది చాలా సిగ్గుచేటైన విషయం. గత ప్రభుత్వం పోతూ ఒక జీవో తీసుకొచ్చింది ఒక 5 రంగాలలో. కానీ ఆ 5 రంగాలలో కూడా అవి అమలు చేయకుండా దాన్ని స్టే చేసినటువంటి పరిస్థితి ఉంది. అంటే 18,000 రూపాయలు కనీస వేతనం ప్రకటిస్తూ ఒక 5 రంగాలలో, ముఖ్యమైన రంగాలలో సెక్యూరిటీ గార్డ్స్లో, అట్లనే రోడ్ డెవలప్మెంట్స్లో, భవన నిర్మాణంలో, ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్లో ఇట్లాంటి వాటిల్లో జీవోలు తీసుకుని వచ్చారు. వాటిని స్టే చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం తన మేనిఫెస్టోలో మేము రాష్ట్రంలో 1 కోటి మంది పైచీలకు ఉన్నటువంటి షెడ్యూల్ ఎంప్లాయ్మెంట్లో పనిచేస్తున్నటువంటి కార్మిక వర్గ కనీస వేతనాల సమస్యను మేము పరిష్కరిస్తామని చెప్పేసి హామీ ఇచ్చారు. కానీ ఆశ్చర్యకర విషయం ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక 1 రూపాయి కూడా కనీస వేతనం పెంచకుండా జీవోలు ఇచ్చారు. 1 రూపాయి కూడా కనీస వేతనం పెంచకుండా. ఎందుకంటే అప్పటిదాకా ఉన్నటువంటి వేతనాలని బేసిక్ వేతనం మీద మార్చి వేతనాలు జీవోలు విడుదల చేశారు. ఆ జీవోల మీద అనేక అభ్యంతరాలు వ్యక్తం చేసిన తర్వాత ఈ కనీస వేతనాల మీద కేంద్ర క్యాబినెట్తో, మన రాష్ట్ర క్యాబినెట్ తోటి, మినిస్టర్లతోటి సబ్ కమిటీ వేశారు. సబ్ కమిటీ వేసి సుమారు 8 నెలలుగా వస్తూ ఉంది. ఇప్పటి వరకు సబ్ కమిటీ కూర్చున్న పాపాన్ని కూడా పోలేదు. అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కార్మిక వర్గం పట్ల ఎలాంటి చిత్తశుద్ధి ఉందో ఈ రూపంలో మనకు అర్థమవుతుంది. ఎందుకంటే కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి అటు కేంద్రంలో కార్మిక సంఘాలు పోరాడుతున్నాయి. ఇవాళ రాష్ట్రాలలో అనేక ప్రభుత్వాలలో కూడా కార్మిక వర్గానికి 26,000 రూపాయలు కనీస వేతనం ఇస్తే తప్ప బతికే పరిస్థితి లేదు అని చెప్పేసి మాట్లాడుతున్నప్పుడు కూడా పాలకులు ఇవాళ పెట్టుబడిదారులు కొమ్ముగాయాలనేటువంటి ఇంటెన్షన్ కనపడుతుంది తప్ప కార్మిక వర్గ ప్రయోజనాల కోసం మనం కూడా నిలబడాలనేటువంటి ఇంటెన్షన్ మాత్రం ప్రభుత్వాలకు ఎక్కువ కనపడట్లేదు. అందుకని జిల్లా మహాసభల్లో ఇది ఒక ముఖ్యమైనటువంటి తీర్మానం. రాబోయేటువంటి 3 సంవత్సరాల కాలంలో ఈ కనీస వేతనాల సమస్య మీద ఒక సుదీర్ఘమైనటువంటి పోరాటం. ఇప్పటికే సిఐటు అనేక రూపాలలో ఈ పోరాటాలను నిర్వహిస్తూ ఉంది, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా ఉంది, కార్మిక వర్గ దృష్టికి తీసుకెళ్తా ఉంది. కనీస వేతనాలు శాస్త్రీయంగా ఎందుకు పెరగాలో కూడా విషయాలతో సహా క్రోడీకరించి విషయాలు చెప్తా ఉన్నాం. రాబోయే రోజుల్లో ఈ విషయం మీద ఒక దీర్ఘకాల పోరాటం అనేటువంటిది నిర్వహించబోతుంది సిఐటి ద్వారా. ఇక రెండవది, కేంద్ర ప్రభుత్వం మనందరికీ తెలుసు, ఇవాళ ఒక కార్పొరేట్ మద్దతుతోటి, ఒక మతతత్వ విధానంతో కూడుకున్నటువంటి మద్దతుతోటి, ఒక పచ్చి ప్రజా వ్యతిరేక, కార్మిక వ్యతిరేక, నియంతృత్వమైనటువంటి విధానంతో కేంద్ర ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. ప్రత్యేకించి నరేంద్ర మోడీ గారు 3వసారి అధికారంలోకి వచ్చిన తర్వాత కార్మిక వర్గ చట్టాలన్నింటినీ కూడా రద్దు చేస్తూ 4 లేబర్ కోడ్స్ తీసుకొచ్చారు. ఈ 4 లేబర్ కోడ్స్ బీజేపీ పాలిత రాష్ట్రాలలో ఇప్పటికే అమల్లోకి తీసుకొచ్చిన పరిస్థితి ఉంది. ఇందులో ముఖ్యంగా ఇప్పుడు ఉన్నటువంటి 8 గంటల పని విధానాన్ని 12 గంటలకు తీసుకెళ్ళటం,
కనీస వేతనాల సమస్య ఆయా రాష్ట్రాల పరిధికి వదిలేయటం, అట్లనే ఇవాళ 300 మంది పైచిలుకు పరిశ్రమ ఉంటే తప్ప అది మూసేయాలా లేదని చెప్పేసి నిర్ణయం చేయటం, ఇట్లా అనేక కార్మిక వ్యతిరేక చర్యలతో కూడినటువంటి విధానాలు ఇవాళ నరేంద్ర మోడీ తీసుకొచ్చి కార్పొరేట్ సేవలో తరిస్తున్న పరిస్థితుంది. మరి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి సందర్భంలో కూడా ఇవాళ కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం మీద ఒంటికాల మీద లేస్తుంది, సంతోషిద్దాం. కానీ కార్మిక వర్గానికి సంబంధించినటువంటి 4 లేబర్ కోడ్స్ని తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో ప్రవేశపెట్టి ఈ లేబర్ కోడ్స్ని మేము అమలు చెయ్యం అనేటువంటి చిత్తశుద్ధిని రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిరూపించుకోవాలని చెప్పేసి కార్మిక వర్గం తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ లేబర్ కోడ్స్ కనుక ఈ తెలంగాణ రాష్ట్రంలో అమల్లోకి వస్తే, అంటే భారతదేశ స్వాతంత్ర పోరాటానికి పూర్వం ఇవాళ అనేక చట్టాలు ఎట్లయితే కార్మిక వర్గం పోరాడి తెచ్చుకున్నారో, అంటే ఒక రకంగా బానిస బతుకులు బతికినటువంటి కార్మిక వర్గానికి ఎంతో కొంత ఉపయోగకరంగా ఉన్నటువంటి చట్టాలన్నీ రద్దు చేసి మరోసారి కార్మిక వర్గాన్ని కట్టుబానిసత్వంలోకి నెట్టాలని చెప్పేసి కూడా ఇవాళ కేంద్ర ప్రభుత్వం పూనుకుంటా ఉంది. అందుకని ఈ లేబర్ కోడ్స్ మీద ఇవి రద్దయ్యేంత వరకు కూడా పోరాటం నిర్వహించాలని చెప్పేసి ఇప్పటికే దేశవ్యాప్తంగా అనేక పోరాటాల్లో CIT ముఖ్యమైనటువంటి పాత్ర పోషిస్తూ ఉంది. మన జూలై 9న కూడా పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా ఒక 25 కోట్ల మంది కార్మిక వర్గం ఈ చట్టాలకి రక్షించుకోవడం కోసం, ఈ 4 లేబర్ కోడ్స్ రద్దు కోసం పెద్ద ఎత్తున పోరాటాల్లో కూడా వచ్చారు. ఈ పోరాటాలు రాబోయే రోజుల్లో కూడా మరింత బలోపేతం చేయాలని చెప్పేసి కూడా ఈ మహాసభల్లో ముఖ్యమైనటువంటి తీర్మానం తీసుకున్నారు. అటనే రాష్ట్ర ప్రభుత్వం ఈ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ పేరు మీద పెద్ద ఎత్తున ముఖ్యంగా NHMలో మెడికల్ హెల్త్ సంబంధించినటువంటి ఇష్యూస్లో కాంట్రాక్ట్ కార్మికులు వినియోగిస్తూ ఉన్నారు. వారికి రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ 60 ప్రకారం కనీస వేతనం 15,600 రూపాయలు రావాల్సినటువంటి వేతనాన్ని అనేక చోట్ల 10,000 రూపాయలు, 11,000 రూపాయలు, 12,000 రూపాయలు ఇచ్చేసి పెద్ద ఎత్తున ఈ కాంట్రాక్ట్ వ్యవస్థ ద్వారా వాళ్ళని దోపిడీ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా వాళ్ళందరికీ కూడా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్లో పనిచేసే వాళ్ళందరినీ పర్మనెంట్ స్థానంలోకి తీసుకుంటాం, వాళ్ళందరినీ రెగ్యులర్ చేస్తామని చెప్పేసి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో ప్రకటించినటువంటి పరిస్థితి. ఒక మాటలో చెప్పాలంటే కాంగ్రెస్ ప్రభుత్వం తన మేనిఫెస్టోని కార్మిక వర్గం కోసం, ఉద్యోగ వర్గం కోసం పెద్ద ఎత్తున ఆకర్షించడానికి పెట్టినటువంటి మేనిఫెస్టోగా ఉంది తప్ప దాని చిత్తశుద్ధి, దాని అమలు అనేటువంటిది మాత్రం ఎక్కడా కూడా కనిపిస్తలేదు. ఇప్పటికే మెడికల్ అండ్ హెల్త్లో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ సిబ్బంది పెద్ద ఎత్తున పోరాట మార్గాల్లో ఉన్నారు. రేపు రాబోయే రోజుల్లో వాళ్ళ పర్మనెన్సీ కోసం, అట్లనే ఈ వేతనాలు పెంచుకోవడం కోసం జరిగేటువంటి పోరాటంలో కూడా ఈ మెడికల్ హెల్త్ అనేటువంటిది ఆ కార్మిక వర్గం కోసం బాసటగా నిలబడాలని చెప్పేసి కూడా CIT భావించింది. అట్లనే పెద్ద ఎత్తున మున్సిపల్ పట్టణాలు పెరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. మున్సిపల్ వర్కర్స్ కూడా, పారిశుద్ధ్య కార్మికులు మరి పెద్ద ఎత్తున వాతావరణ పరిశుభ్రత కావచ్చు, మంచినీటిని కావచ్చు, లేకపోతే అనేక రూపాలలో ప్రజలకు అనేక సౌకర్యాలు అందిస్తున్నటువంటి మున్సిపల్ కార్మికులు కూడా ఇవాళ కనీస వేతనం 26,000 రూపాయలు రావాలని చెప్పేసి ఒక దీర్ఘకాలిక పోరాటం నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. వీటిని కూడా రాబోయే రోజుల్లో ఈ పోరాటాలు ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి, అట్లనే మొత్తం భారతదేశంలోనే స్కీమ్ వర్కర్స్ సుమారు 4 దశాబ్దాల పాటు పెద్ద ఎత్తున ప్రజలకు సేవలు అందిస్తూ ఉన్నారు. ఇవాళ అంగన్వాడీ కావచ్చు, ICDSలో ఉన్నట్టు అంగన్వాడీ కావచ్చు, ఆశాలు కావచ్చు, అట్లనే ఇవాళ మన మధ్యాహ్న భోజన పథకంలో ఉన్నటువంటి మిడ్ డే మీల్ వర్కర్స్ కావచ్చు, అట్లనే గ్రామీణ ఉపాధి హామీ పథకంలో ఉన్నటువంటి పనిచేస్తున్నటువంటి వర్కర్స్ కావచ్చు, ఫీల్డ్ అసిస్టెంట్లు కావచ్చు, ఇట్లా అనేక రూపాలలో ఇవాళ స్కీమ్ వర్కర్స్ అనేవాడు లక్షలాది మంది పనిచేస్తున్న పరిస్థితి. ప్రత్యేకించి తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ ప్రైమరీ హెల్త్ కేర్ ఏదైతే ఉందో, అట్లనే PMC పథకం ఏదైతే ఉన్నాయో, ఈ రెండింటిని కూడా అంగన్వాడీ మినహాయింపులు చేసి రాష్ట్ర ప్రభుత్వం వేరు చేయాలని చెప్పేసి ప్రయత్నాలు చేస్తాం. దాని మీద పెద్ద ఎత్తున స్కీమ్ వర్కర్స్ పోరాటాలు నిర్వహిస్తూ ఉన్నారు. అట్లా ఆ పోరాటంతో పాటు వాళ్ళ కనీస వేతనాలు కూడా 18,000 రూపాయలు ఇస్తామని చెప్పేసి మేనిఫెస్టోలో చెప్పారు. అట్లా ఆశా వర్కర్లు కూడా అనేక PHSలు పేదలకి వైద్యం ఇట్లాంటి అనేక సందర్భాలు, ఇప్పుడు పౌష్టికాహార లోపంలో బాధపడుతున్న వాళ్ళకి కావచ్చు, ప్రీ డెలివరీస్ సంబంధించిన ఇష్యూస్లో కావచ్చు, లేదంటే హెల్త్ కేర్లో పనిచేసే వాళ్ళందరూ, ఆరోగ్య కేంద్రాల్లో పనిచేసే ఆశా వర్కర్లు కూడా ఇవాటికి కూడా కనీస వేతనం అనేటువంటి ప్రకటించకుండా కేవలం వాళ్ళ పనిని బట్టి జీతాలు అనేటువంటి సిస్టమే ఇంకా ఈ ప్రభుత్వం కూడా కొనసాగిస్తుంది. అందుకని ఈ మొత్తం స్కీమ్ వర్కర్స్ సమస్యల మీద కూడా రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున పోరాటాలు నిర్వహించాలని చెప్పేసి ముఖ్యంగా ఈ మహాసభలు నిర్ణయం తీసుకున్నాం. అందుకని వీటన్నింటినీ మీ ద్వారా ప్రజలకి, కార్మిక వర్గానికి, జిల్లాలో కార్మిక వర్గానికి తెలియజేయాలని చెప్పి కోరుకుంటున్నాను. సరే ఫ్రెండ్స్,
సంగారెడ్డి జిల్లా సిఐటియు 4వ మహాసభలు అక్టోబర్ 19న సదాశివపేట పట్టణంలో జయప్రదంగా జరిగాయి. 27 మండలాలు 9 క్లస్టర్ల నుండి 450 మంది ప్రతినిధులు పాల్గొన్నారు. ఆ మహాసభల్లో రాబోయే 3 సంవత్సరాల కాలానికి కార్మిక వర్గాన్ని ఐక్యం చేస్తూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ కార్మిక కర్షక ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా పోరాటం చేయడానికి జిల్లా కమిటీని ఎన్నుకొని మా మీద పెద్ద బాధ్యత పెట్టింది. సంగారెడ్డి జిల్లా పారిశ్రామిక జిల్లా. అనేక పరిశ్రమలున్న కాంట్రాక్ట్ కార్మికులకు కనీస వేతనాలు, ఈఎస్ఐ, పిఎఫ్, గ్రాట్యుటీ, చట్టపరమైన బోనసు అమలు కావట్లేదు. యాజమాన్యాలు వాళ్ళ స్వార్థం కోసం, వాళ్ళ లాభాల కోసం చూస్తున్నారు తప్ప కార్మికుల వేతనాల కోసం పట్టించుకునే పరిస్థితి లేదు. అందుకే రాబోయే కాలంలో కాంట్రాక్ట్ కార్మికులకు కనీస వేతనాల కోసం ఉద్యమానికి పెద్ద ఎత్తున ఆందోళనకు సిద్ధం కావాలని చెప్పేసి మేము నిర్ణయం చేయబోతా ఉన్నాం. మహాసభలో నిర్ణయం జరిగింది. అట్లే మరి యొక్క పబ్లిక్ సెక్టార్ అయిన బిహెచ్ఎల్, బీడీఎల్, ఓడిఎం. ఒకప్పుడు సంగారెడ్డి జిల్లా, ఉమ్మడి మెదక్ జిల్లాలంటే బిహెచ్ఎల్ పెద్ద పరిశ్రమ. ఈరోజు పబ్లిక్ సెక్టార్ను ప్రైవేట్ పరం చేయడానికి కేంద్ర ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకొని పర్మనెంట్ సంఖ్యను తగ్గించిన పరిస్థితి ఉంది. ఇవాళ డిఫెన్స్ రంగాన్ని కార్పొరేషన్కి అప్పచెప్పిన పరిస్థితి ఉంది. అంటే పబ్లిక్ సెక్టార్నంతా ప్రైవేట్ చేస్తూ తన అనవైలైన అంబానీ, ఆదాన్లకు అప్పచెప్పే కార్యక్రమం చేస్తాం. దీనికి కార్మిక వర్గాన్ని, ఉద్యోగ వర్గాన్ని పెద్ద ఎత్తున ఐక్యం చేసి కేంద్ర ప్రభుత్వం మీద పోరాటాలకు సిద్ధం చేయాలని చెప్పేసి మహాసభ నిర్ణయం చేసింది. ఇక మూడవది, రాష్ట్ర రంగాలైన అంగన్వాడీ, ఆశా, మధ్యాహ్న భోజనము, గ్రామ పంచాయతీ, విఓఏ, మున్సిపల్, మెడికల్ కాలేజీలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులు, ట్రాన్స్పోర్ట్ రంగ కార్మికులు, భవన నిర్మాణ రంగ కార్మికులు, ఇలాంటి అనేక రంగాల కార్మికులకు గత 10 సంవత్సరాలు బీఆర్ఎస్ ప్రభుత్వం పట్టించుకోలేదు. మేము ఎన్నికల గెలిస్తే ఖచ్చితంగా 18,000 రూపాయలు అమలు చేస్తామని చెప్పేసి, పర్మనెంట్ కోసం ఆలోచిస్తామని చెప్పేసి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పి 20 నెలలు దాటిన వేతనాల సమస్య కానీ, పర్మనెంట్ సమస్య కానీ, ఇతర ఫిక్స్డ్ వేతనం కానీ, ఇతర సమస్యలు పరిష్కరించే ప్రయత్నం చేయట్లేదు. అందుకే వీళ్ళ సమస్యల పరిష్కారం కోసం మీరు ఇచ్చిన హామీనే అమలు చేయాలని చెప్పేసి, పెరుగుతున్న ధరలకు అనుగుణంగా కనీస వేతనం 26,000 ఇవ్వాలని చెప్పేసి రేపు పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలకు సిద్ధం చేయాలని చెప్పేసి మేము నిర్ణయం చేశాం. అందుకే ఒక్క మాటలు చెప్పాలంటే సంగారెడ్డి జిల్లాలో 5 లక్షల మంది కార్మికుల వేతనాల కోసం, సౌకర్యాల కోసం కేంద్ర ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళన చేయాలని చెప్పేసి మేము సిద్ధమవుతా ఉన్నాం. జిల్లాలో ఉన్న కార్మిక వర్గాన్ని ఐక్యం చేస్తూ మరి పోరాటాల్లో పెద్ద ఎత్తున పాల్గొనాలని చెప్పేసి మేము మీ ద్వారా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈ కొత్త కమిటీ, ఈ నూతన కమిటీ ఆ పద్ధతుల్లో ముందుకెళ్తుందని చెప్పేసి కార్మిక వర్గానికి మేము హామీనిస్తూ రాబోయే కాలంలో ఖచ్చితంగా పోరాటాలకు సిద్ధమవుతామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం.